తుర్కయాంజల్ మున్సిపాలిటీలో గల కోహెడ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. కోహెడ గ్రామంలో రాసూల్ శ్రీశైలం గారు ఆయన యొక్క గొర్రెల మంద ఇక్కడ పెట్టుకుంటాడు, ఊరు పక్కనే ఉన్నది. అయితే ఆయనకు ఆరోగ్యం బాగలేక ఆయనకు గత వారం రోజులుగా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యడం కావడంతో ఆయన కొడుకు రాసూర్ నవీన్ ఈ యొక్క డ్యూటీ చేసుకుంటూ సాయంత్రం వచ్చి గొర్రెల కాపలా రోజు పండుకుంటా ఉన్నాడు. కానిస్టేబుల్ జాబ్ కుషాయిగూడలో పోలీస్ కానిస్టేబుల్ జాబ్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన గత వారం రోజులుగా ఈ యొక్క గొర్రెల మందలకు కాపలాగా ఉన్నాడు. ఈ మంద ఒక సుమారు 100 వరకు ఉన్నది. ఆ 100 మందలో ఈ యొక్క దుండగులు రాత్రి ఈయనకు అనుభవం లేకపోవడంతో ఆయనకు సపోర్ట్గా అలా బామ్మర్దిని కూడా రావుల శ్రీకాంత్ని తెచ్చుకొని ఇద్దరు కూడా నైట్ పండుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత సుమారు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఒక 8 మంది దుండగులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి కత్తులతో బెదిరించి గాయాలు చేసి తర్వాత వీళ్ళని ఒక దగ్గర ఆ వలతోని, మీరు వల కూడా చూడవచ్చు, ఆ వల ఉన్నది, ఆ వలతోని కట్టేసి మిగతా ఒక 2 మంది వీళ్ళని పట్టుకోగా ఒక 6 మంది వ్యక్తులు వచ్చినటువంటి బొలెరో వెహికల్లో ఒక సుమారు 60-70 మేకల్ని బొలెరో వేసుకొని ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు వీళ్ళకి గాయం చేసి. సో ఇంత దుర్మార్గము ఈ తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన పట్టణానికి చాలా దగ్గర, ఎన్నో వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దొంగలు ఇంత దుస్సాహసానికి పాల్పడడం అనేది చాలా వింతగా ఉన్నది. ఈ విషయమే కాకుండా ఇదే గ్రామంలో ఒక వారం క్రితము ఇంకొక వ్యక్తి కూడా 20 మేకలు దొంగలించడం జరిగింది. సో ఈ దొంగలకు అందరికీ కూడా అర్థమైంది ఏంటంటే ఇక్కడ మేకలు తొందరగా దగ్గరగా ఉంటాయి, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటాయి కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే దీన్ని రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన ఈ యొక్క పెట్రోలింగ్ కూడా సరిగ్గా నిర్వహించకపోవడం వలన వాళ్ళకి దొంగలకు ఇది చాలా ఆసరాగా చేసుకొని దాని బలంగా ఈ యొక్క కోయడ గ్రామంలో కానీ తొర్రూరు గ్రామంలో కానీ మేకల మీద ఈ గొర్రెల మందల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దొంగలందరూ కూడా తప్పకుండా వెంటనే వాళ్ళని దొరికించుకొని వాళ్ళని అందరినీ కూడా శిక్షించి ఈ యొక్క బాధితులకు ఒక దగ్గర 40-50 నుంచి 60 ఎగ్జాక్ట్గా లెక్క లేదు, అది ఎన్ని పోయినాయి అనేది ఆ పెద్ద మనిషి కూడా లేడు, ఆయన కూడా లేడు కాబట్టి 50 నుంచి 60 ఉంటాయని చెప్పేసి వీళ్ళు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క నష్టాన్ని కూడా వాళ్ళకు కొంచెం మేలు చేసి ఈ యొక్క పోలీసులు కూడా దొంగలు తొందరగా పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తుర్కయాంజల్ మున్సిపాలిటీ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.